పరిశుద్ధాత్ముడు మనకి ఏం చేస్తాడంట? బలహీనతల్లో సహాయం చేస్తాడంట. హెల్ప్. ఎక్కడ ఒకసారి గట్టి కేకేయండి, హెల్ప్. ఎంతమంది సహాయం కావాలి? ఎందుకంటే చాలామందికి పరిశుద్ధాత్ముడు ఎలా సహాయం చేస్తాడో అర్థం కాదు పాపం. ఈ వాక్యం కనీసం మీరు గ్రహించుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు సహాయకుడు. అఫ్కోర్స్ చాలా చెప్పొచ్చు, కానీ ఒక్క మాటతో ఈరోజు ముగిద్దామని చూస్తాను. ఈ ఒక్క వచనంలో ఉండే పరిశుద్ధాత్ముడు సహాయకుడు అన్నదప్పుడు చూడాలంటే, మనం చాలాసార్లు సహాయం అంటే ఏదో ఒక చెయ్యి ఇస్తాం అనుకుంటాం. సహాయం అంటే ఏదో మనకి ఏదో ఇచ్చేసి వెళ్ళిపోతాం అనుకుంటాం. మనకు డబ్బులు కావాలంటే మనుషుడికి, స్నేహితుడికి ఫోన్ చేస్తాం. డబ్బులు కావాలా ఎవరైనా అడుగుతాం. ఈరోజు చాలామంది డబ్బులు కావాలా, దేవా నాకు డబ్బులు మాత్రం ఇచ్చి నేను వెళ్ళిపోతాను నా దారిలో. దేవుని దగ్గరికి ఏదో స్వస్థత, ఏదో డబ్బులు, ఏదో వరములు, ఏదో ఒక ఆ తరుణాలు, అవకాశాలు, ఉద్యోగాలు, భాగస్వామి కొరకు ఈ రీతిగా వస్తాం. కానీ దేవుడితో కలిసి బ్రతకాలి. పరిశుద్ధాత్ముడు ఏదో నీకు అట్లా చేసి పోయేవాడు కాదు. ఆయన నీలో ఉంటాడంట, నీతో ఉంటాడంట. హీఈస్ ఇన్ యూ, హీఈస్ విత్ యూ. ఆయన నీ ముందుకు వెళ్తాడంట, ఆయన నీతో పాటు ఉంటాడంట. హౌ ఇస్ దిస్ పాసిబుల్? దట్ ఈస్ గాడ్. ఆయన సర్వశక్తిమంతుడైన. ఈరోజు దేవుడు తన శక్తిని నీకు కనబరచాలంటే అది పరిశుద్ధాత్మ ద్వారానే. ఇట్ ఇస్ నథింగ్ ఎల్స్. పరిశుద్ధాత్మ ద్వారానే యూ హ్యావ్ ద పవర్, యూ సీ ద మేనిఫెస్టేషన్. ఈ సృష్టి మొత్తంలో ద ఫోర్స్ అనేటప్పుడు పరిశుద్ధాత్ముడే. ఈజ్ ద పవర్. గమనిస్తే ఆయన మనకి సహాయం చేస్తాడంట. ఆ ఒక్క మాట చాలండి. ఆ మాట ఎక్స్ప్లెనేషన్లోకి నేను వెళ్తాం కన్నా, ఆయన మనకి సహాయం చేస్తాడంటే దేవుడు నాకు సహాయం చేస్తాడంట. దేవుడు మీ జీవితంలో కార్యం జరిగిస్తాడని, మీకు సహాయం చేస్తాడని మీరు నమ్ముతున్నారా? ఎంతమందికి సహాయం కావాలి? ఆయన సహాయం అన్న మాట, ఇప్పుడు ఈ మాట గ్రీక్లో నుండి వస్తాను. ఇట్ ఈస్ a 3-letter కాంపౌండ్ వర్డ్. ఫస్ట్ టైం ఎవర్ ఈ 3 మాటలను కలిపి రాశారు అక్కడ. అంటే అఫ్కోర్స్ నేను అంటాను, పరిశుద్ధాత్ముడే ఆ రీతిగా రాయించాడు. గ్రామటికల్గా రాదు ఆ మాట. గ్రామటికల్గా రాని మాట. ఇట్ ఈస్ 3-letter కాంపౌండ్ వర్డ్. ఫస్ట్ టైం స్క్రిప్చర్స్ మొత్తంలో కూడా ఫస్ట్ టైం చూస్తాము. ఎక్కడ ఈ మాట అంత మామూలుగా రాదంట. ఏంటంటే 3 మాటలు. ఒకటి సున్, రెండోది యాంటీ, మూడోది లింబనో. వాట్ ఈస్ ద వర్డ్ సున్? సున్ అన్న మాట చూసినప్పుడు గ్రీక్ మాట మీన్స్ పార్ట్నర్షిప్. ఒక వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో ఆ వ్యక్తితో పాటు పార్ట్నర్షిప్ చేస్తాం. ఉదాహరణకు ఒక వ్యక్తి ఎంత ధనవంతుడైనా, ఒక వ్యక్తి పార్ట్నర్షిప్లోకి దిగినప్పుడు ఆ వ్యక్తి ఏది స్టార్ట్ చేశాడో ఆ లెవెల్లోకి వెళ్తాడు. ఈయన ఉన్నంత మాత్రం ఈయన లెవెల్కి తెచ్చాడు. అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తికి సహాయం చేస్తానికి పార్ట్నర్షిప్లోకి దిగినప్పుడు ఆ వ్యక్తికి ఎంత అవసరం అంత ఇస్తాడు. ఆ వ్యక్తి చేయాల్సిన నిర్ణయాల్లో తోడుంటాడు. ఆ వ్యక్తికి సహాయము. సపోజ్ ఏదైనా పడిపోయిన స్థితిలో ఉంటే పైకి లేపుతాడు. సో ద వర్డ్ సున్ మీన్స్ పార్ట్నర్షిప్, ఆల్సో మీన్స్ కోఆపరేట్. ఇంగ్లీష్ వర్డ్ చూస్తే కోఆపరేట్ అన్న మాట చూస్తాం. సో ఈ మాట గమనించవచ్చు. పరిశుద్ధాత్ముడు మన పార్ట్నర్. అదే యేసుప్రభు చెప్తాడు, ఆయన మీతో ఉంటాడు, ఆదరణకర్త, సహాయకుడు. పారాక్లిటస్ అన్న మాట చూస్తే కంఫర్టర్ అని ఇంగ్లీష్ మాట చూస్తాం. బట్ ఇట్స్ అ లీగల్ టర్మ్. ఈజ్ లైక్ అన్ అడ్వైజర్, లీగల్ అడ్వైజర్. ఆయన నీతో పార్ట్నర్షిప్లో ఉంటాడు. రెండో మాట చూసినప్పుడు యాంటీ. యాంటీ ఏంటంటే బేసిక్ మీ అందరికీ తెలిసిందే కదా. యాంటీ అన్నప్పుడు ఏంటి? సింపుల్. ఇప్పుడు నేను ఉన్నాను, నా పక్షాన నువ్వు వచ్చావంటే నాకు విరోధులు నీకేమవుతారు? విరోధులు అవుతారు. ఈరోజు ఎవ్రీబడి వాంట్స్ టు ప్లే సేఫ్ కదా. ఇటు ఫ్రెండ్షిప్, అటు ఫ్రెండ్షిప్. ఇటు కలవరు బయట పెట్టరు, అటు కలిసి బయట పెట్టరు. ఎందుకంటే ఇటు పెడితే అనవసరంగా ఆయన నింద నా మీదకి వస్తుందేమో. అలాంటి వాళ్ళు బఫూన్సా? డోంట్ ట్రస్ట్ దెమ్. ఆల్వేస్ లుక్ ఫర్ ద పీపుల్ హూ కెన్ రియలీ స్టాండ్ బై యూ, who can vouch for you, who can speak for you. They are the true people who are really who God has assigned for you. Not play safe. చాలా మంది సేఫ్ కార్డ్ ఆడతారు. నో, డోంట్ ట్రస్ట్ దెమ్. ఎప్పుడు నీ దగ్గర నుంచి ఏదో స్వార్థం కోరుతున్నారు, ఏదో నీ దగ్గర నుంచి ఫేవర్ కొడుతున్నారు, వారికి ఏదో పొద్దుకుని వెళ్ళిపోతామని చూస్తున్నారు. అంతేగాని నీ పక్షాన ఉన్నవాడంతా నీ వరకు నిలబడతాడు. ఎందుకంటే కొన్నిసార్లు మౌనం కూడా అంగీకారమే కదా. నీ పక్షాన ఉన్నానని చెప్తూ నీ పక్షాన మాట్లాడకుండా ఎదురు పక్షాన మాట్లాడిన దానికి మౌనం విన్నాడు అనుకో, ఏంటి అర్థం? వాడితే అంగీకరించినట్టే. ఏ అమ్మ దగ్గర బిడ్డ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడు ఊరుకుంటుందమ్మా? నువ్వు ఎంత అమ్మ క్లోజ్ అయినా ఊరుకుంటుందా? అమ్మ కొంచెం 4 గెలికి చూడు, సుర్రలు ఇస్తుంది. ఎట్లా కనబడుతున్నాడా బిడ్డ అంటుంది.
ఎవడ చూడ నా బిడ్డ గురించి మాట్లాడద్దు. వై? మదర్ ఇస్ యాంటీ ఫర్ హూ ఎవర్ ఇస్ యాంటీ. So that is the same word used, anti. Holy Spirit will stand on your behalf to oppose what is fighting you. He will come in your situation mentally, also physically. ఆయన నీ పక్షాన నిలబడతాడు. అదే సమయంలో నెక్స్ట్ వర్డ్ చూస్తాం. ఇట్ ఈస్ ద వర్డ్ లింబనో. లింబనో ఇస్ ఆల్సో మీన్స్ డిజైర్. ఆయన ఆశ, వాంఛ ఏంటి? లుంబనో అంటే నీ స్థితిలో నీతో పాటు ఆయన ఉండటం మాత్రం కాదు, టేకింగ్ కంట్రోల్. లింబనో ఒక మాట చూసినప్పుడు డిజైర్ అని చూస్తాం. దానికి యాక్చువల్ స్ట్రాంగ్ మీనింగ్ చూసినప్పుడు సీజ్ అన్న మాట కూడా చూస్తాం. డిజైర్ అన్న మాట చూడాలంటే ఎట్లా? సీజ్ అన్నమాట డిజైర్ అన్నమాట ఆపోజిట్లో ఉంది కదా అనొచ్చేమో. కానీ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, లెట్స్ సే మీ ఫ్రెండ్ దగ్గర ఫోన్ ఉంది, ఆయన ఫోనే అనుకో. ఎప్పుడైనా మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి పట్టిలా ఇదేంటిది అని చూసా? వాట్ డిడ్ యు డూ? యూ డిజైర్డ్ అండ్ యూ సీజ్డ్ ఇట్. సో దట్ ఈస్ ద థింగ్. ద హోలీ స్పిరిట్ విల్ డిజైర్ అండ్ సీజ్. ఈ మూడు వర్డ్స్ కలిపితే మన ఇంగ్లీష్లో చదివిన, తెలుగులో చదివిన ఒక మాట సహాయము, హెల్ప్. ఇప్పుడు అర్థమైందా? ఈ ఒక్క మాటలో ఎంత అర్థం ఉంది? నీతో కోఆపరేట్ చేస్తాడంట, నీకు విరోధంగా ఉన్న వారిని ఎదిరిస్తాడంట. అదే సమయంలో హీ విల్ సీజ్. వాట్ హీ విల్ సీజ్ నేను ఇలిస్ట్రేట్ చేసి చూపిస్తానులే. నెక్స్ట్ ఇక్కడ చదివినప్పుడు ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మనకి యుక్తంగా ప్రార్థన చేస్తాం తెలియదంట. we don't know, we ought to know. See, now this is the word we need to understand. వాట్ అన్న మాట చూస్తాం. మనం ఏమి ప్రార్థన చేయాలి, యుక్తంగా దేని విషయమే ప్రార్థన చేయాలి. వాట్ అన్న మాట చూసినప్పుడు టీ అన్న మాట చూస్తాం. గ్రీక్లో టీ, దట్ ఈస్ నాట్ ఇంగ్లీష్ టీ, కానీ గ్రీక్లో టీ లాగా ఒక మాట ఉంటుంది. ఆ మాటకు అర్థం ఏంటంటే ద స్మాలెస్ట్ వర్డ్ ఆర్ ద స్మాలెస్ట్ థింగ్. ఆ మాటకి కరెక్ట్గా చదవాలంటే ఆట్ అన్న మాట కూడా చెప్పేస్తాను. ఆట్ అన్న మాట గ్రీక్లో చూసినప్పుడు నెసెసిటీ, అవసరం ఏంటి. సో అక్కడ ఆ మాట అర్థం బేసిక్గా చెప్పేయాలంటే నీకు కనీసం ప్రార్థన చేస్తాం కూడా తెలియదు అని వాక్యం చెప్తుంది. ఏంటంట? కనీసం చిన్నది కూడా ప్రార్థన చేస్తాను. వినండి, నేను ప్రార్థన పరునండి, గంట సేపు ప్రార్థన చేస్తా, 24 గంటల సేపు ప్రార్థన చేస్తా, గొక్క తిప్పకుండా చేస్తూనే ఉంటానండొచ్చు. నీకు మనసులో ప్రార్థన చేస్తాను తెలిసేమో, కానీ నీ స్థితిలో ఏది కరెక్ట్గా చేయాలో, ఏ రీతిగా, నీ బలహీనత ఏంటి, నీ శత్రువుని పోరాడటానికి ఏంటి, నీకు కావాల్సిన సహాయం ఏంటి, నీకు కావాల్సిన జయం ఏంటి, కరెక్ట్ టు ద సిచ్యువేషన్ పరిశుద్ధాత్ముడు నీ పక్షాన ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు ఈ మాట గమనించాలి. లెట్ మీ పుట్ ఇట్ యాజ్ అన్ ఇలిస్ట్రేషన్. జడి ఈయన, మీరు, నేను పరిశుద్ధాత్మను అనుకోదాం. ఓకే, ఇలిస్ట్రేషన్. మనందరం దేవునితో చక్కగా బ్రతుకుతూనే ఉంటాం, కానీ అప్పుడప్పుడు కొన్నిసార్లు పోయి కొన్ని గోతుల్లో పడతాం. అవునా కదా? కొన్ని చేయకూడని పాపాలు చేస్తాం, మాట్లాడకుండా మాటలు మాట్లాడతాం, తలంచుకుని తలంపులు తలుస్తాం, అనుకోనిది జరిగిస్తాం, కొన్నిసార్లు దేవునికి విరుద్ధమైనది జరిగిస్తాం. కొన్నిసార్లు అపవాది చేస్తున్న ట్రాప్స్ని బట్టి, వాడు పెట్టిన ట్రాప్ని బట్టి కొన్నిసార్లు పడతాం. బైబిల్ తెలియజేస్తుంది మనం పడమని కాదు, పడినను. అది పాయింట్. ఎట్లా లెగుస్తావు? నీ అంతా నువ్వు కాదు, అక్కడే హెల్పర్ కావాలి. అక్కడ హెల్పర్ ఉంటేనే షూరిటీ. అదే నేను ఇలిస్ట్రేట్ చేయబోతున్నాను. లెట్స్ సే ఈయన వెళ్ళాడు, అక్కడ ట్రాప్లో పడ్డాడు. పోరానన్నా స్లోగపో. పడ్డాడు, పడినోడు కూర్చుంటాడు. ఎవరు వచ్చారు అందరికి? వచ్చారు, టార్చర్లు వచ్చారు, అన్ని రకాల వచ్చాయి. వ్యాధులు అనుకోవచ్చు, జబ్బు అనుకోవచ్చు, ట్రాప్లో పడ్డావు,
అదొచ్చింది, ఇదొచ్చింది, ఆ బాధ, ఈ బాధ. ఇప్పుడు ఆయన స్థితి ఏంటి? చూసి అక్కడ రాయబడింది సున్. వాట్ ఈస్ ద వర్డ్ సున్? హోలీ స్పిరిట్ ఆర్ హెల్పర్. సున్ పార్ట్నర్. ఇప్పుడు నేను చేయాలంటే ఏం చేయాలి? నానా బెటర్లారా ఏం చేస్తున్నారు మీరంతా? హలో పా 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 పా. ఇప్పుడు ఏం చేశాను? ఆయన ఎక్కడున్నాడో ఐ కేమ్ పార్ట్నరింగ్ విత్ హిమ్. ఈయన ఎవరైతే ఈయనను వేధిస్తున్నారో యాంటీ డిఫెన్స్. నెక్స్ట్ ఏంటి మీరు చెప్పండి? లుంబనో అంటే అర్థం ఏంటి? టు సీజ్, డిజైర్. నా ఆశ ఏంటి? నా బిడ్డను తీసుకుని మరలా పైకి వెళ్ళాలి. గో బ్యాక్, స్టార్ట్ బ్యాక్, గివ్ హిమ్ ఎ ఫ్రెష్ ఆపర్చునిటీ, మేక్ థింగ్స్ న్యూ, మేక్ ఎ బెటర్ ఛాలెంజ్, గివ్ హిమ్ ఎ బెటర్ లైఫ్, మేక్ హిమ్ ఫుల్ఫిల్ ద పర్పస్, ద డెస్టినీ వాట్ గాడ్ హెస్ ప్లాన్డ్. వెళ్ళి ఈసారి ఆ ట్రాప్లో పడొద్దు. ఐఎమ్ యోర్, ద హెల్పర్ ఇస్ యోర్. ఐఎమ్ జస్ట్ అ హెల్పర్. ఐ కుడ్ బి గాడ్, బట్ దెన్ ఐఎమ్ స్టాండింగ్ బై యూ. అర్థమవుతుందా అండి? ఇప్పుడు ఈ మాటకి అర్థమే ఇంటర్సెషన్. అక్కడ చూస్తాం ద వర్డ్ ఇంటర్సెషన్. చూసినప్పుడు ఇట్ ఈస్ కంప్లీటింగ్ ద టెక్స్ట్ విచ్ సేస్, గ్రీక్ మాట పెద్దది, రాసుకోలేరులే, హోప్రే ఇంట్రోగో అన్న మాట వస్తుంది. విజ్ఞాపన. విజ్ఞాపన అంటే ఒక వ్యక్తి ఉన్న స్థితిలోకి వెళ్ళి తనతో పార్ట్నర్షిప్, అదే సున్. విజ్ఞాపన అనేటప్పుడు ఆ స్థితిలోకి వెళ్ళిపోతాం, కానీ సున్ ఇస్ పార్ట్నర్షిప్. ఆ వ్యక్తి పక్షాన యాంటీ లుంబెనో. దాని తర్వాత ఆ వ్యక్తిని మరలా బలపరిచేది విజ్ఞాపన, రెస్క్యూ అండ్ సప్లికేషన్. ఈ మాట చూసినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, పరిశుద్ధాత్ముడు మన జీవితంలో కార్యం జరిగిస్తానికి ఆశపడుతున్నాడు. నేను ముగింపులో ఉన్నాను, నా మాట జాగ్రత్తగా వినండి. కానీ ఇదంతా ఎట్లా చేస్తాడంట? ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులో. వాట్ ఈస్ ద వర్డ్ గ్రోనింగ్స్? వాట్ ఈస్ ద వర్డ్ గ్రోనింగ్? ఆ మాట చూస్తే స్టెనెగ్నోస్ అన్న మాట చూస్తాం. వాట్ ఈస్ ద వర్డ్ స్టెనెగ్నోస్? స్టెనెగ్నోస్ అన్న మాటకి అర్థము, ఆ గ్రీక్ మాటకి అర్థము, ఇట్ ఈస్ టు వెంట్, ఇట్ ఈస్ టు ఆస్పైర్, ఇట్ ఈస్ టు వెంట్ డ్యూ టు ఫైర్ ఆర్ డ్యూ టు ఎగ్జాషన్. ఇట్ ఈస్ అ బ్లో. ఈ మాట ఎక్స్ప్రెషన్ రావాలంటే నీళ్ళని పెట్టి పొయ్యి మీద మరిగి పెడితే ఏమవుతుంది? ఆవిరి. ఆ ఆవిరి మాట స్టెనగ్నోస్ అన్న మాటకు అర్థం. కానీ మన బైబిల్ రాసినప్పుడు ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులు అంటే చాలామంది అంటాం, ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులు అంటే భాషలో ప్రార్థన చేస్తామా? కుడ్ బి, ఎస్. కానీ అక్కడ భాషలో ప్రార్థన చేస్తామని మెసేజ్ చేయలే. ఆత్మలో ప్రార్థన చేస్తామేనా? ఎస్. కానీ అక్కడ ఆ మాట ఆత్మలో ప్రార్థన చేస్తామని గ్రీకులో రాయబడలే. రాసినప్పుడు పౌలు అక్కడ ఏం వాడంటే స్టెనగ్నోస్ అన్న మాట వాడాడు. స్టెనగ్నోస్ అన్న మాటకు అర్థం ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, వెంట్ అవుట్, ఇట్స్ అన్ ఎయిర్, ఇట్స్ అ బ్లో, ఇట్స్ అ స్టీమ్. దానికి అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనలో నుండి హీ విల్ స్టర్ us. ఎప్పుడన్నా మీలో ఆత్మ ప్రేరేపణ కలిగిందా? హీ విల్ స్టర్ యూ. ఇది ఎలా చెప్పాలంటే, ఇందాక ఉదాహరణ చెప్పాలంటే, నా డిజైర్ టు సీజ్ ఏంటి? ఆ బిడ్డ స్థితిని ఎత్తి పైకి తీసుకెళ్ళాలి. కానీ అనుకుని చూడండి, ఆ బిడ్డ నేను రాను అన్నాడు అనుకో, నేను ఎత్తుకునేటప్పుడు దూకేశాడు అనుకో, ముద్ద నాకు అన్నాడు అనుకో, ఏం చేస్తావు? పరిశుద్ధాత్ముడు నీకు దాడి చేయడు, లాక్కుని ఈడ్చుకుని వెళ్తావు. ఆయన నీ పక్షంలో ఉన్నాడు, కానీ నీకు ప్రేరేపణ, నీకు చాయిసే. నాకు ఆయన ప్రేరేపణ వద్దా అంటే నీ పక్షంలో ఉండడు. చక్కగా పెట్టి చూసుకోబెట్టా నీ పని, మళ్ళీ నన్ను పిలుస్తూ వస్తానులే అంటాడు. అందుకని కొంతమంది మధ్యలో ఇరుక్కుపోయి
అన్ని అనుభవాలు చేసి మరలా దేవా నువ్వే దిక్కుని మొరపెడతారు. అంతలోకి కాలం సమయం పోగొట్టుకుంటారు. చూడండి, చాలా నష్టం. బట్ దెన్ ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే హియర్. స్టెరిగ్నోస్ ఇస్ అ స్టీమ్ టు వెంట్ అవుట్. బట్ దెన్ ఈరోజు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది, దేవుని ఆత్మ ప్రేరేపణకు లోబడగలుగుతున్నావా? ఎందుకంటే ఈ మాటతో ముగిస్తున్నాను. పరిశుద్ధాత్ముడు నీకు సహాయకుడే, కరెక్ట్. పరిశుద్ధాత్మ నీకు ఎలా సహాయం చేస్తాడంటే నీలో నుండే నీ ద్వారానే సహాయం చేస్తాడు. నీ సహాయం ఎలాగొస్తుంది? ఆయన నీలో నుండి ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులు, అంటే దేవుని సన్నిధిలో నిన్ను మొరపెట్టేలాగా చేస్తాడు. నీ పక్షాన ఆయన మొరపెడుతున్నాడు, కానీ నీ మాటలు కాదు. కొన్నిసార్లు దెర్ ఇస్ నో లాంగ్వేజ్. అందుకని తెలుగులో చక్కగా ఇట్ ఈస్ నాట్ phrases of words but syllables or just sounds. అందుకని ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగు ఎట్లా ఉంటుంది చెప్పండి? మూలుగు ఏం భాష? ఏం భాష? ఒక వ్యక్తి మూలుగుతాడంటే ఏం అర్థమవుతుంది? దుఃఖంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. మూలుగు ఎక్కువైందంటే ఏమవుతుంది? కేవలం చిన్నగా ఉండదు, గట్టిగా ఏడుస్తారు. ఒక పసిబిడ్డ ఏడుస్తుంది. తల్లి ఏం చేస్తుంది? వెంటనే స్పందిస్తుంది. ఎక్కడున్నా కూడా నా బిడ్డ ఏడుస్తుంది. ఆ తల్లి వచ్చి ఇప్పుడు నా బిడ్డ ఏం అడుగుతుంది, భాషలో నాకు అర్థమయ్యేలా చెప్పు అని అడుగుతుందా? పాలు కావాలా, డైపర్ ఫుల్ అయిందా, నొప్పి వస్తుందా, ఏంటో చెప్పు అప్పుడు నేను చేస్తానంటారా? నో. అమ్మగా తెలుసు, ఆ క్వా భాష చాలు. ఆ క్వాలోనే పాలు కావాలి, లేకపోతే డైపర్ ఫుల్ అయింది, లేకపోతే ఏదో అనారోగ్యం, ఏదో బాధ ఉంది, ఏదో అవుతుంది నా బిడ్డకి. కొన్నిసార్లు ఏమాడతాం చేతులు ఏమైతే బంగారం, దట్ ఈస్ ఎనఫ్. మదర్ విల్ ఫైండ్. ఈరోజు దేవుని దగ్గర నువ్వు ఏదో పెద్ద ఇంటెలెక్ట్లో ప్రార్థన చేస్తేనే నీ ప్రార్థనకి జవాబు అనుకోవద్దు. ఆత్మ ప్రేరేపణ ద్వారా నువ్వు వచ్చి దేవా నీ ఏడ్చినా కూడా చాలు. కానీ ఆత్మ ప్రేరేపణకు లోబడు. ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేయి. ఇట్ ఈస్ నాట్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్రేసెస్. కొంతమంది మా కవితలు రాసినట్టు రాస్తారులే ప్రార్థనలే, కొంతమంది ప్రార్థనలు ప్రసంగాలు చెప్పేస్తారులే, కొంతమంది అయితే దీనిమైన ప్రార్థనలో దేవునికి బైబిల్ అంతా చెప్తారు, దేవునికి నేర్పిస్తారు. ఏం జరిగింది, అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, అప్పుడు ఏం జరిగింది, ఎన్ని అక్కర్లే. నీ హృదయంలో తలంపు, నీ ఉద్దేశం ఏంటో గాడ్ నోస్ యువర్ ఇంటెన్షన్స్. మనుషులకి అయితే మన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, నేను ఎందుకు చెప్తున్నాను అనేది. దేవుని దగ్గర అట్లా కాదు. వచ్చి నిలబడుతున్నాను, నువ్వు ఏంటన్నది అన్న తెలుసు. నీ తలంపులో ఉన్న మాట నీ నోట్లోకి వస్తానికి ముందే ఆయన ఎరిగి ఉన్నాడంట. హీ నోస్ యూ. ఈరోజు మేము చెప్తున్నాడంటే ద ప్రేయర్ లాంగ్వేజ్, ఐ 100% బిలీవ్ ఇట్. పర్సనల్లీ ఐ బిలీవ్ ఇట్. ఎందుకంటే కొన్నిసార్లు ప్రేయర్ లాంగ్వేజ్లో యూ డోంట్ నో వాట్ యువర్ ప్రేయింగ్. పౌలు అంటారు కదా, మా మైండ్ ఇస్ ఐడల్. నా మనసుకి ఏం ప్రయోజనం లేదు. నేను ఆత్మలో ప్రార్థన చేస్తాం, మా మైండ్ ఇస్ ఐడల్. ఏం ప్రార్థన చేస్తున్నా నాకు అర్థం కాదు, కానీ దేవుడు మాత్రం తెలుసట. కానీ ఇట్ టేక్స్ ఫెయిత్. ఎందుకంటే సమ్టైమ్స్ వర్డ్స్ కెనాట్ డిస్క్రైబ్. ఆ గ్రోడింగ్ అన్నమాట, స్టెగ్నోస్ అన్నమాట ఒక్కసారి ముగించాలని ఆశపడుతున్నా. ఎందుకంటే ఈ మాట ఇప్పుడు ప్రార్థనలు అవసరం. ఇందాక చెప్పాను, స్టెగ్నోస్ అన్నమాట, మూలుగులు అన్నమాట వెంట్ అవుట్. పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడంట, వీ నీడ్ టు వెంట్ అవుట్. ఇందాక నేను తెచ్చిన రీతిగా, బిడ్డను తెచ్చిన రీతిగా దేవుడు మనల్ని మన స్థితిలో నుండి, మన పడిన స్థితిలో నుండి మనల్ని పైకి లేపి తీసుకొస్తాడు. కానీ మన స్థితి ప్రాక్టికల్గా నన్ను ఎత్తుకుని వెళ్తా కదా, ఎట్లా మారుస్తాడు అన్నదప్పుడు చూస్తే సింపుల్. నువ్వు ఎంతైతే సిద్ధంగా ఉన్నావో అంత వేగం కార్యం జరుగుతుంది. ఎందుకంటే ఈ వాక్యం కొంతమంది నాకు సహాయం చేస్తారన్నాడు, ఏంటి ఇంకా సహాయం రాలే. కొంతమంది స్థితి ఐస్ లాగా ఉంది, కొంతమంది దేవుణ్ణి ఆరాధించి వేడెక్కి ఉన్నారు. వేడెక్కిన దాన్ని పొయ్యిలు పెట్టి మంట పెడితే వెంటనే ఆవిరి వస్తుంది. కానీ ఐస్ని తీసి పొయ్యిలు పెట్టి మంట పెడితే ఈ స్టేట్ మారాలి, బండ కరగాలి, కరిగి ఆవిరి ప్రారంభమవ్వాలి. సో నీవు ఎంతైతే సమర్పించుకుని, ఎంతైతే లోబడి, ఎంతైతే యువర్ రెడీ టు వెంట్ అవుట్, అంత త్వరగా కార్యం జరుగుతుంది. ఒక పూట ప్రార్థన కాదు, ఒక రోజు ప్రార్థన కాదు, ఇప్పుడు కొద్దిసేపు ప్రార్థన కాదు. కానీ ప్రార్థన అన్నదప్పుడు నోరు తెరవండి, వెంట్ అవుట్. దేవుడు వాటిలో చూస్తాను, నోరు తెరిస్తే నేను నింపుతాను అంటాడు. నోరు తెరు.
దయచేసి స్థలంలో నుంచి ప్రార్థన చేద్దామండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవా ఇదిగోనయ్యా, నా జీవితంలో నీవు కార్యం జరిగించాలి, నాకు సహాయం కావాలి, నాకు సహాయం కావాలి, నా సహాయకుడు నీవేనయ్యా, నా స్థితిలోకి నువ్వు వచ్చే దేవుడు అయ్యా, నేనున్న స్థితిలో నుండి నన్ను బయటికి లేపే దేవుడు అయ్యా, నా గురించి అంత ఎరుగునా దేవా. ఈరోజు వేడుకుంటానయ్యా, నీ సహాయాన్ని వేడుకుంటా, నీ సన్నిధి వేడుకుంటా, నీ శక్తి వేడుకుంటా, నీ తాకుదలని వేడుకుంటున్నా, నీ ఆత్మ కార్యాలు జరగాలని వేడుకుంటున్నా. దేవా, నాలో మార్పు రావాలయ్యా, నా మనసులో విడుదల కలగాలయ్యా, నా చేతకాని స్థితిలో నీ గమ్యంని దయచేయాలయ్యా, దృష్టి దయచేయాలయ్యా, నాకు శక్తి దయచేయాలయ్యా. పరిశుద్ధాత్ముడ, హెల్ప్ 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 హెల్ప్. నిజంగా నువ్వు వేదనలో ఉన్నావంటే మౌనంగా ఉండవు, నిజంగా నువ్వు కష్టంలో ఉన్నావంటే మౌనంగా ఉండవు. నీకు సహాయం చేయగలిగిన వాడు ఇక్కడ ఉన్నాడన్నప్పుడు నువ్వు మౌనంగా ఉండవు, నీ జవాబు పొందుకుంటావు, నీ సహాయాన్ని పొందుకుంటావు, దేవుని వాగ్దానాన్ని పొందుకుంటావు, దేవుని స్వరాన్ని అంగీకరిస్తావు. నన్ను కాల్చేయ, నన్ను కాల్చు, నన్ను రగులు గొల్ప చేయి. అడగండి, నన్ను రగులు గొల్ప చేయ్యా. పరిశుద్ధాత్ముడ, నన్ను రగులు గొల్ప చేయ్యా. నాలో ఉండే ప్రార్థన రావాలయ్యా, మూలుగుడు రావాలయ్యా, కేక రావాలయ్యా, కన్నీరు రావాలయ్యా. సహాయం చేయ్యా, సహాయం చేయ్యా. అడగండి, దేవుని అడగండి, నాకు సహాయం చేయ్యా. నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా నీ ఆత్మని మా తోడిచ్చిన దేవా, నీకు కోట్లాది వందనములయ్యా. మా జీవితంలో కార్యము జరిగిస్తున్న ప్రభువా, నీకు కోట్లాది వందనములయ్యా. మాకు శక్తిని, మాకు బలాన్ని, మాకు ధైర్యాన్ని ఇచ్చి దేవా, తండ్రి చిత్తము నెరవేర్చబడినట్లుగా పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి మమ్మల్ని బలపరిచే ప్రభువా, నీకు వందనాలయ్యా. ఈరోజు ఏమని అడగగలుగుతామయ్యా, ఏమని చెప్పగలుగుతామయ్యా, నిన్ను ఏమని వివరించగలుగుతామయ్యా, నీ ప్రేమ దేంతో పోల్చగలుగుతామయ్యా. ఇదిగో ప్రభువా, మమ్మల్ని విడువక ఎడబాయక నిత్యము మా తోడుంటానన్న ప్రభా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తానన్న ప్రభా, నీ ప్రేమని రుసులుపని నిరూపించు. నీ ఆత్మను మాకు తోడిచ్చి మమ్మల్ని అనాథులుగా కాక నిత్యము మా తోడుంటానన్న మాటను నెరవేర్చు దేవా. ఈ ఆవరణను మాకు చూడయ్యా, ఈ లైవ్లో విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఎక్కిరిస్తున్న వారిని చూడయ్యా. మేము నమ్ముతున్నాం, ఈరోజు కూడా నువ్వు యెహోవా రాఫా. ఆ రోజు యెహోవా రాఫా అంటే ఈరోజు యేసు ద్వారంగా ఆ స్వస్థత మేము పొందుకుంటున్నాం. ఇక్కడ అనారోగ్యంలో ఉన్న వారిని చూడు, మెంటల్ సిక్నెస్, ఫిజికల్ సిక్నెస్. ఈరోజు విన్న రీతిగా దేవా, మనసులో అనారోగ్యం, అపవాది ద్వారంగా దాడి, నిరుత్సాహము, కృంగుదల, సూసైడల్ థాట్స్, డిప్రెషన్, గ్రహింపలేని స్థితిలో ఉన్న వారిని చూడు. అదే రీతిగా ప్రభువా, ఇదిగోనయ్యా, ఆత్మలో చచ్చిన స్థితిలో ఉన్న వారిని చూడయ్యా, కోమా స్థితిలో ఉన్న వారిని చూడయ్యా. అదే రీతిగా శరీరంలో బలహీనత, అనారోగ్యం, ఎటువంటి వ్యాధి అవ్వచ్చు, ఎటువంటి టోర్మెంట్స్ అవ్వచ్చు, అపవాది ద్వారా కలిగిన వేదనలు, బాధలు అవ్వచ్చు, అపవాది ద్వారా కలిగిన అనారోగ్యంలో అవ్వచ్చు. అంత దేవా, ఇదిగోనయ్యా, ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ శ్రమలు తప్పవు కదయ్యా. కానీ ప్రభా, నువ్వు మాకు జ్ఞాపకం చేసేది ఒకటే, పరిశుద్ధాత్ముడు మా తోడుంటే ఈరోజు మా బలహీనతల్లో మాకు సహాయం చేస్తాడన్న మాట నమ్ముతున్నామయ్యా. ఆ మాటను బట్టి విశ్వాసంతో ప్రకటిస్తున్నాను, యేసు పొందిన గాయముల ద్వారా ఎటువంటి అనారోగ్యం ఇక్కడ ఉన్నా కూడా స్వస్థపరచబడునుగాక. ఏ వ్యాధి ఇక్కడ ఎవరిని వెళ్తానికి వీల్లేదు, ఏ బలహీనపరిచే ఆత్మలు ఇక్కడ ఎవరిని వెళ్తానికి వీల్లేదు, ఏ చీడ ప్రభావం ఇక్కడ ఏ దేహాన్ని ముట్టి వెళ్తానికి వీల్లేదు.
యేసు శిలువలో చేసిన కార్యాన్ని బట్టి సాతాను తలకాయ శిలువలో చెతకొట్టబడిందన్న మాట ప్రకారం ఇదిగో ప్రతి బలహీనపరచు ఆత్మలు ఏ దేహాన్ని బట్టి పీడిస్తూ వెంటాడుతున్నాయి, ఇక్కడ దేవుని సన్నిధులకు అడుగుపెట్టి దేవుని వెతుకుతూ దేవుని ప్రేమిస్తూ వచ్చిన వారి జీవితంలో ఏ బలహీనపరచు ఆత్మలు పట్టి పీడిస్తానికి వీలు లేదని నజరేయుడైన యేసు నామములో ప్రకటిస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగుడుగాక, స్వస్థత కలుగుడుగాక. దేవా, మా సమాధాన శిక్ష అంతా నీ మీద మోపబడిందయ్యా. మా సమాధాన శిక్ష అంతా నీ మీద మోపబడింది. ఈరోజు మేము సమాధానంగా బ్రతుకుతానికి, మా మనసులో నెమ్మది కలిగి ఉండటానికి, సౌండ్ మైండ్ కలిగి ఉండటానికి దేవా, నీవు నీ తల మీద ముళ్ళ కిరీటం, దేవా నీ వీపంత దున్నపడింది, నీ చేతుల్లో కాళ్ళలో గాయాలు, నీ డొక్కల పొడుపు, దేవా నువ్వు మా కొరకు చేసిన కార్యము, దేవుడు నీవే మా కొరకు చేసిన కార్యాన్ని బట్టి ఈరోజు మా శాపం అంతా కొట్టుబడి పడిందయ్యా. మాకు సంపూర్ణ విడుదల ఉందయ్యా. నీ ఆత్మ ఆలయంగా మేము మార్చబడుతున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవ, ఇక్కడ ఎవరెవరైతే నిన్ను ఆహ్వానిస్తున్నారు దయచేసి వారి జీవితంలో నువ్వు అడుగు పెట్టమని వేడుకుంటున్నానయ్యా. దేవా, నువ్వు ఎప్పుడైతే అడుగు పెడతావో క్రీస్తు మహిమపరచబడతాడు కదయ్యా. ఎప్పుడైతే నువ్వు అడుగు పెడతావో క్రీస్తు సాక్షిగా మేము బ్రతుకుతాం కదా ప్రభా. ఎప్పుడైతే నువ్వు మమ్మల్ని నింపుతున్నావో మాకు ఈ శక్తి ఉంటుంది, దాన్ని బట్టి భయం లేకుండా ప్రపంచం అంతటికి సువార్తను ధైర్యంగా ప్రకటిస్తాము కదా ప్రభా. దేవా, ఇక్కడ ఈ ఆలయంలో ఎవరు పిరికి వాళ్ళు ఉండకూడదయ్యా. పిరికి తన ఆత్మ ఇక్కడ ఎవరిని వెళ్తానికి వీల్లేదు. రేపటి గురించి భయము, గతం గురించి భయము, ప్రస్తుతం గురించి భయము, జీవితం ఏమేమితో భయము, వారేమంటారో భయము, వీరు ఈ మాటలు కాదు. నీ వాగ్దానాలు బట్టి ధైర్యంగా బ్రతకాలి. ఏ పిరికి తన ఆత్మలో ఇక్కడ దేవుని బిడ్డల పైన అధికారం చెలాయిస్తానికి అధికారం లేదని ప్రకటిస్తున్నాను. ఈరోజు నీ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నా పరిశుద్ధాత్ముడా, మాకు దగ్గరగా ఉండవా. దట్ ఎవ్రీబడి ఎక్స్పీరియన్స్ యూ క్లోజ్. నీ ఉన్నావు అనేది గ్రహించి నిన్ను ఆహ్వానించేవారుగా, నిన్ను కలిగి జీవించేవారుగా, నిన్ను బాధ పెట్టుకున్న బ్రతికేవారుగా, నీతో సమాధానం పడేవారుగా, నీ ద్వారా నడిపించబడేవారుగా చేయమని అడుగుతున్నాను. విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్.